అస్సలు బాగాలేదు, అసలు ఏం లేదు మూవీ, అసలు బాగాలేదు, దరిద్రంగా ఉంది, ఏది బాగాలేదు, అస్సలు బాగాలేదు. పవన్ కళ్యాణ్ ఉంటే మూవీ బాగున్నట్టేనా? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. మేడం మీకు ఎందుకు నచ్చలేదు మేడం సినిమా? ఏముందని నచ్చుద్ది అందులో? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. అస్సలు బాగాలేదు, పవన్ కళ్యాణ్ కూడా బాగాలేడు అసలు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా సంపూర్ణేష్ బాబు గారి సినిమా అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. అంటే అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. సంపూర్ణేష్ బాబు గారికి మంచి మంచి ఎలివేషన్ షాట్స్ అవి ఇస్తూ ఉంటారు. నా పేరు తలుచుకుంటే పోయాలి, పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. సో ఇది 5 సంవత్సరాలు అయింది. సీజీ వర్క్, గ్రాఫిక్ వర్క్ చాలా వెటకారంగా అనిపించిందండి. ఓపెన్ అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో గుర్రం సీన్లు అయితే మాత్రం నిజంగా ఏదో వెటకారంగా అనిపించింది. ఒక పవర్ స్టార్, ఒక పాన్ ఇండియా మూవీ ఫస్ట్ వస్తుంది అంటే ఎలా చూపించాలనేది నేను ఇక్కడ చాలా అంటాం, ఎన్ని మామూలు ఎన్ని ఏముంది. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అనట్లేదు, ఒక ఇంతమంది ఆడియన్స్ ఇక్కడ తుఫాన్ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. అంటే సినిమాలో యాగం చేస్తే వర్షం పడుతుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే వర్షం వస్తుంది కదా. ఉంటది అని ఏంటంటే ఆ గుర్రం మీద వచ్చే సీన్లు చాలా వెటకారంగా ఉంది. బాలకృష్ణ గారు ఉన్నారన్నారు, ఎవరెవరో ఉన్నారన్నారు, ఇక్కడ ఎవరో కనపడలేదు నాకు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అంటేనండి ఏదో ఊహించుకుని వస్తారు. ఇది చిన్న సినిమా కాదు, 5 సంవత్సరాల నుంచి ఊరించి 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 వచ్చాం కదా. అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలున్న వ్యక్తిరా.